अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फौज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व इन्नका लअला ఖులుఖిన్ అజీమ్ సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశిలరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈనాటి ప్రపంచంలో చాలామంది ప్రజలు మనకు దైవము, దైవ గ్రంథాలు, దైవ ప్రవక్తల బోధనల అవసరం ఏముంది, మాకు తెలివితేటలు ఉన్నాయి కదా, మేము చదువుకున్నాము కదా, మా తెలివితేటల ప్రకారము మేము జీవితం గడుపుతాము అని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మనిషి యొక్క హృదయంలో మంచి చెడును హెచ్చరించే ఒక అంతరాత్మ కూడా ఉంది. కాబట్టి మనకు తెలుసు కదా, మంచి ఏదైతే ఉందో, చెడు ఏదైతే ఉందో వాటిని పాటించడం ద్వారా మేము సన్మార్గం పొందుతాము, మోక్షం పొందుతాము అని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ సోదర మహాశలరా, ఎవరైతే తమ మనోకాంక్షల ప్రకారము, తమ తెలివితేటల ప్రకారము జీవితం గడుపుతారో వారు కొన్ని సందర్భాలలో సంకుచిత మనస్తత్వం కారణంగా స్వప్రయోజనం కోసము, ఇతరులను నష్టపరిచేదాని కోసము, ఇతరుల పట్ల అన్యాయం చేసేదాని కోసము కూడా అవకాశం ఉంది. మరి దైవము, దైవ ప్రవక్తల బోధనలు ఏవైతే ఉన్నాయో ఆ బోధనలు జీవితానికి సంబంధించి సమస్త రంగంలో మార్గదర్శకత్వం చూపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భూమిలో ప్రాంతాలకు, దేశాలకు, కులాలకు, జాతులకు తేడా కాకుండా సర్వమానవాళి యొక్క ప్రయోజనం కోసము, సమానత్వం కోసము, శ్రేయస్సు కోసము ఆ బోధనలు ఉంటాయి. కాబట్టి తొట్టతొలి మానవుడైన ఆదం అలైహిస్సలాం గారి నుంచి ప్రతి ఒక్క ప్రవక్తను కూడా ఆ కాలానికి అనుగుణంగా ధర్మ బోధనలను ఇచ్చి పంపడం జరిగింది. ఆ పరంపరలో భాగంగానే చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వకారుణ్యమూర్తిగా చేసి పంపడం జరిగింది. మరి ఆయన తన ఉపమానాన్ని ఏ విధంగా తెలియజేయడం జరిగిందంటే, మరి పూర్వం వచ్చిన ప్రవక్తలు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఇటుకగా మనము అందంగా పేర్చినట్లయితే ఒక భవనం అనేది తయారవుతుందో, ఆ భవనము సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత ఆ గోడలలో ఉన్న ఒక ఇటుక భాగాన్ని నేనే నా ద్వారా ధర్మాన్ని పరిపూర్ణం చేయడం జరిగింది. ఉన్నత నైతిక విలువల పరిపూర్తి కోసము నన్ను పంపడం జరిగింది. ప్రళయకాలం వరకు నేను ఏదైతే ధర్మశాస్త్రాన్ని తీసుకువచ్చినానో, పూర్వం వచ్చిన ప్రవక్తలను విశ్వసించడంతో పాటు నేను తీసుకువచ్చిన ధర్మం ఏదైతే ఉందో ఈ బోధనలను పాటించిన వాడే సాఫల్యం పొందుతాడు. ఏ ఒక ప్రవక్తను విశ్వసించకపోయినప్పటికీ అతను సాఫల్యం పొందేదానికి, పరిపూర్ణ విశ్వాసి అయ్యేదానికి అవకాశము లేదు. మరి మానవుడు తన తెలివితేటల ద్వారా, జ్ఞానం ద్వారా, వివేకం ద్వారా ఇహలోకానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాడు. కానీ మరి ఆత్మకు సంబంధించి, ఆధ్యాత్మికతకు సంబంధించి, మన పుట్టుకకు పూర్వానికి సంబంధించి, మనం చనిపోయిన తర్వాత జరగబోయే పరలోక సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో తన తెలివితేటల ద్వారా, తన కృషి ద్వారా, తన ప్రయత్నం ద్వారా తెలుసుకోలేడో ఆ విషయాలను తెలిపేదాని కోసము ప్రవక్తలను తప్పకుండా మనం విశ్వసించవలసి ఉంటుంది. కాబట్టి మరి ప్రళయకాలం వరకు ఏ ప్రవక్త రాడు. కాబట్టి మనము తప్పకుండా చిట్ట చివరి ప్రవక్త అయిన విశ్వకారుణ్యమూర్తి, జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసించినప్పుడే మనము సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది. మరి ఈ ప్రవక్తను తిరస్కరించి గతకాలపు ప్రవక్తల్ని విశ్వసించే మేము సాఫల్యం పొందుతాము అంటే అది సాధ్యమయ్యేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రవక్త కంటే ముందు వచ్చిన ప్రవక్తలకు సంపూర్ణ ధర్మం అనుగ్రహించబడలేదు. ఆ కాలానికి అనుగుణంగా వారికి కొన్ని హితువులు, ధర్మాదేశాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి చిట్ట చివరి ప్రవక్తగా ప్రపంచానికంతటికీ, సర్వమానవాళికంతటికీ ప్రళయకాలం వరకు విశ్వకారుణ్యమూర్తిని జ్యోతిగా, వెలుగుగా చేసి సంపూర్ణ ధర్మ బోధనల్ని ఇచ్చి పంపడం జరిగింది. మరి ఎవడైనా ఈరోజు ఏ జాతి, ఏ కులం, ఏ ప్రాంతం, ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా సాఫల్యం పొందాలి అంటే దైవాన్ని, దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను, మంచి చెడు అదృష్టాన్ని, పరలోక జీవితాన్ని విశ్వసించడంతో పాటు చిట్ట చివరి ప్రవక్తను కూడా తప్పకుండా విశ్వసించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని, ఏవైతే విషయాలు మనం చెప్పామో, విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని వేడుకుంటున్నాను.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.